పోతోంది కాలం పోతోంది కాలం రానంత దూరం ఓ సోదరా, ఆగాలి పాదం ఆపేను మరణం, ఎటు నీ పయనం ఓ సోదరి. చాలు చాలిక మోసముతో చేసిన చేతలకి, చాలు చాలిక దోషముతో వేసిన అడుగులకే, చాలు జాలి చూపి ప్రభువే పిలిచే, చాలదంటూ ఇలలో పరిగెడతావా, చాలినంత దయతో నీకై నిలిచే, చాలదంటూ కలలో బతికేస్తావా. పోతోంది కాలం పోతోంది కాలం రానంత దూరం ఓ సోదరా, ఆగాలి పాదం ఆపేను మరణం, ఎటు నీ పయనం ఓ సోదరి. ధరలోన విలువైనదేదైనా గాని వెల ఇచ్చి పొందాలిగా, ధరలేని నిమిషాలు ఆ తండ్రి వరమే, వెల ఏది యోచించవా. ఉచితముగా పొందిన నీ జీవిత కాలము వ్యర్థముగా గడపడానికా, ఉన్నత త్యాగము చేసిన క్రీస్తు బాటలో కడవరకు సాగడానికా. చాలు చాలిక ఊహలలో నిండిన లోకముకి, చాలు చాలిక లోకముతో చేసిన స్నేహముకే, చాలు చాలిక పాపముతో నిండిన నడకలకి, చాలు చాలిక వేషముతో సాగిన తలపులకే. పోతోంది కాలం పోతోంది కాలం రానంత దూరం ఓ సోదరా, ఆగాలి పాదం ఆపేను మరణం, ఎటు నీ పయనం ఓ సోదరి. స్వల్పకాలము తనకుందని తెలిసి చెలరేగి సాతానుడు, ఇలలోన ప్రభుకై నువ్వు నిలిచావని చూసి వలవేసి గురి నిలిపాడు. మలినాలు పెంచేటి ఇహలోకాశలకు గడచిన కాలం చాలదా, మళ్ళించబడతావని మరి మరి చూస్తున్న ఆ తండ్రి ప్రేమ అర్థమే కాదా. చాలు చాలిక పరిశుద్ధత లేని బ్రతుకునకి, చాలు చాలిక ప్రభు సన్నిధి లేని పదములకే, చాలు చాలిక మాదిరిగా లేని మార్గముకి, చాలు చాలిక శోధనలో జారిన రోజులకే. పోతోంది కాలం పోతోంది కాలం రానంత
దూరం ఓ సోదరా, ఆగాలి పాదం ఆపేను మరణం, ఎటు నీ పయనం ఓ సోదరి. నశించు వారికై మానక పరుగిడుచు నలిగారు హతసాక్షులు. నా మట్టుకైతే నా బ్రతుకే క్రీస్తంటూ చావైన తలదించారు. సంద్రాలు దాటేటి సహనాన్ని చూపిన ఆ తెగింపునే చూడవా, సాక్షి మేఘాలు నిన్నావరిస్తున్నా ఇకనైనా కళ్ళు తెరవవా. చాలు చాలిక సోమరిగా చేసిన గతములకి, చాలు చాలిక శోకముతో గడిపిన క్షణములకే, చాలు చాలికను సిలువేసిన అన్యాయముకి, చాలు చాలిక ప్రభు గుండెకు చేసిన గాయముకే. పోతోంది కాలం పోతోంది కాలం, రానంత దూరం ఓ సోదరా, ఆగాలి పాదం ఆపేను మరణం, ఎటు నీ పయనం ఓ సోదరి. పోతోంది కాలం పోతోంది కాలం, రానంత దూరం ఓ సోదరా, ఆగాలి పాదం ఆపేను మరణం, ఎటు నీ పయనం ఓ సోదరి. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి మన జీవిత కాలంలో ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఆయనలో ఎదగడానికి మనకు అవకాశాలు ఇస్తున్నాడు కనుక తండ్రి అయిన దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు చెల్లింపబద్దులమై ఉన్నాము. అంత మాత్రమే కాకుండా ప్రేమతో నన్ను ఆహ్వానించిన అంకుల్ గారికి, కుటుంబానికి, చేరి వచ్చిన ప్రియులైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన ప్రేమకు క్రీస్తేసు ప్రభు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకునిచున్నాము తండ్రి. మమ్మల్ని ప్రేమించమంతా కూడా తండ్రి మీ కృపలో మీ దయలో భద్రపరచి ఈ సంవత్సరపు చివరి దినాల్లోనికి తండ్రి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలనైనా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ పిల్లలతో చేరి దివ్యమైన మీ మాటలను తండ్రి ఆలోచించటానికి నాయన మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలనైనా తండ్రి. మీ పిల్లలు ఎంతో ఆశతో మీ మాటల కొరకు చేరి వచ్చారు. మాతో మీరు మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థన వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి మనం
రీసెంట్గానే క్రిస్మస్ పండుగను పూర్తి చేసుకొని ఏ పండుగ అమ్మా దేని కొరకు మనం మరలా సిద్ధపడుతున్నాం? జనవరి 1కి న్యూ ఇయర్కి సిద్ధపడుతూ ఉన్నాం మనం. అయితే ఒక్కసారి మనం ఆగి ఆలోచిస్తే కాలాలు సమయాలు చాలా స్పీడ్గా దొర్లిపోతున్నాయి. కానీ మన ఆత్మీయ జీవితం మాత్రం ఎలా ఉంది? అలానే ఉంది. మన జీవితంలో ఎన్నో న్యూ ఇయర్లు వెళ్ళిపోయినాయి, ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోయినాయి. కానీ మన భక్తి జీవితం, మన ఆత్మీయ జీవితం మాత్రం అలానే ఉండిపోయింది అనడానికి ఏమాత్రం కూడా సందేహం లేనే లేదు. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల ద్వారా మనం ఒక్కసారి ఆలోచించుకుందాం, ఒకసారి పరిశీలించుకుందాం, మన ఆత్మీయ జీవితాలని మనం బలపరుచుకుందాం. ప్రియులారా, కాలం అనగానే చాలా విలువైంది కదా. ఈ కాలం మీద చాలా పాటలు కూడా వచ్చాయి. మనం ఎన్నో పాటలు పాడుకుంటూ ఉంటాం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకు ఇచ్చిన కాలం. మంచి మంచి పాటలు ఉన్నాయి మన క్రైస్తవ సమాజంలో, పాడుకుంటూ ఉంటాము. అయితే ఆ పాటల్లో ఉన్నటువంటి భావాన్ని, సారాంశాన్ని గ్రహించుకోలేం, గమనించుకోలేం. ఇంతకుముందే మన స్వాతి గారు కూడా పాడారు మంచి పాట కదా. కాలాన్ని గురించి మనల్ని హెచ్చరిక చేసేటువంటి ఒక పాట. ఎంతో కాలం మన జీవితంలో వెళ్ళిపోతుంది. మరి మన భక్తి జీవితంలో ఎదుగుదల ఏంటి, మన బ్రతుకుల్లో మార్పు ఏంటి అనేటువంటి హెచ్చరికతో కూడిన మంచి పాటని సిస్టర్ కూడా మనకి పాడి వినిపించింది. అయితే నూతన సంవత్సరం అనగానే మనం ఏమనుకుంటామంటే నూతన వాహనాలు కొనుక్కోవాలని, నూతన వస్తువులు కొనుక్కోవాలని, నూతన వస్త్రాలు కొనుక్కోవాలని అనుకుంటాం కదా. ఎందుకంటే క్రొత్త సంవత్సరంలోనికి ఎలా ప్రవేశించాలి? క్రొత్తగా ప్రవేశించాలి. నూతన సంవత్సరంలో అంతా నూతనమైనవే కనిపించాలి. పాతవి ఏమన్నా ఉంటే మనకి నచ్చవు. మంచిదే, కొత్త సంవత్సరంలో కొత్త వాహనాలు, కొత్త వస్త్రాలు, క్రొత్త వస్తువులు కొనుక్కోవడం తప్పని నేను అనలే. కానీ క్రొత్త జీవితంతో అనగా నూతనమైనటువంటి మనసుతో ప్రవేశించటం కూడా అవసరమే. పాత రోత బ్రతుకులతో క్రొత్త సంవత్సరంలో ప్రవేశిస్తే నువ్వు ఎన్ని నూతన వస్త్రాలు, వస్తువులు కొన్నా నువ్వు ఆనందిస్తావేమో, కానీ దేవుడు మాత్రం ఆనందించడు. మనం కొనే వస్తువులు లేదా మన ఇంట్లో ఉండేటువంటి ఆ వస్తువులు నూతనమైనవి ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. మన బ్రతుకులు నూతనంగా మారాలని కోరుకుంటున్నాడు కదా. ఇంకా 4 రోజులు ఉంది కదా, 31st నైట్ కదా నిర్ణయాలు తీసుకునేది. ఏంటి ఇప్పుడే మరి 31st నైట్కి సంబంధించిన వర్తమానంలా ఉంది అనుకుంటున్నారేమో. ప్రియులారా, ఒక విషయం చెప్పంటారా? మనం నిర్ణయం తీసుకోవడానికి 31st నైటే రావాలా? ఏ సమయమైనా తీసుకోవచ్చా నిర్ణయాలు? పలానా సమయంలోనే నేను నిర్ణయం తీసుకుంటాను, పలానా సమయానికి నేను మారతానని ముహూర్తం పెట్టుకోవచ్చా? ఇది మీకు అర్థం అవ్వాలంటే హార్ట్ అటాక్ వచ్చిందండి ఈరోజే. 31st నైట్ వెళ్తానని అంటారా హాస్పిటల్కి? త్వరగా తీసుకెళ్ళండి. యాక్సిడెంట్ అయింది, రక్తం పోతుంది, ముహూర్తం మంచిగుందో లేదో చూడండి, అప్పుడు వస్తాను హాస్పిటల్కి అంటారా? ఎందుకని? ప్రమాదంలో ఉన్నాం, పరిస్థితి బాగోలేదు. మన ప్రమాదంలో ఉన్నప్పుడు సమయాన్ని లేదా టయాన్ని మనం చూసుకోం. కానీ దేవుని కోసం నిర్ణయం తీసుకోవాలంటే లేదా బాప్తిజం తీసుకోవాలంటే, దేవుని పనిని చేయాలంటే మాత్రం ఏమంటే సమయం. పలానా సమయానికి బాప్తిజం తీసుకుంటానండి, పలానా సంవత్సరం 31st నైటే నిర్ణయం చేస్తానండి. కరెక్టా? ఇది కాదు ప్రియులారా. ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయాలను తాకుతుందో, ఎప్పుడైతే దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని మనకు అనిపిస్తుందో, అక్కడే ఆ క్షణంలోనే మనం ఏం చేయాలి? నిర్ణయం తీసుకోవాలి, బ్రతుకును మార్చుకోవాలి. అది మనకి ఎంతైనా క్షేమం. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మనము కూడా ఆయన మాటలు వినడానికి, కేవలం వినడానికి మాత్రమే కాకుండా వాటిని అనుసరించడానికి కూడా మనము సిద్ధపడదాం ప్రియులారా. మంచిది. అయితే కాలం అంటున్నాం కదా, ఈ కాలం ఎవరిచ్చారు మనకి? దేవుడే ఇచ్చాడు ఈ కాలం, అవునా? చాలా విలువైంది కాలం. ఎందుకంటే దేవుడు ఏది ఇచ్చినా అది మనకి విలువైనదే. విలువలేనిది ఏది దేవుడు మనిషికి ఇవ్వడు. చాలా విలువైన ఈ కాలాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. అందుకే కాలం విలువైంది. దేవుడు ఇచ్చాడు కనుకనే కాలము విలువైంది. అందుకే కొంతమంది ఏమంటారంటే టైమ్ ఈజ్ గోల్డ్ అంటారు. టైం అంట బంగారం లాంటిదంట, అవునా? అంతకంటే విలువైంది అంటాను నేను కాలం. ఎందుకని? గోల్డ్ పోయిందనుకోండి లేదా బంగారం పోగొట్టుకున్నాం అనుకోండి, మరలా కొనుక్కోవచ్చా? డబ్బు పోయిందనుకోండి, మరలా సంపాదించుకోవచ్చా?
ఆరోగ్యం పోయింది అనుకోండి, మరలా సంపాదించుకోవచ్చు. కానీ కాలం పోతే, దేవుడిచ్చిన సమయం పోతే మరలా వస్తుందా? రమ్మన్నా రాదు. 2025 సంవత్సరం ఇంకా 4 రోజుల్లో పోతుంది. ఆ తర్వాత రమ్మంటే వస్తుందా? మరలా వస్తుందా? 2024 పోయింది, రమ్మంటే వస్తుందా? రాదు. కాలం పోతే రాదు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? చాలా ఈజీగా టాటా బాయ్ బాయ్ 2025 రాస్తాము ముగ్గులతో. మీరు రాసేవాళ్ళ? చిన్నపిల్లప్పుడు నేను కూడా రాసేదాన్ని. చాలామంది ₹2 లేదా ₹5 ముగ్గేసి బాయ్ బాయ్ 2025 వెల్కమ్ 2026. అంటే మనం బాయ్ చెప్తే వెళ్ళిపోతుంది, మనం వెల్కమ్ చెప్తుందా కాలం? అంత ఈజీగా వచ్చేస్తుందా? అంత సులభంగా వచ్చేస్తుంది అనుకుంటున్నారా కాలం? మనకి కాలం రావాలంటే, లేదా ఒక రోజు రావాలంటే, ఒక సంవత్సరం తిరగాలంటే ఎంత కష్టమో తెలుసా ప్రియులారా? ఒక రోజు మనకి రావాలంటే భూమి అనగా మనం నివసిస్తున్నటువంటి ఈ భూగ్రహం ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావాలి, ఒక రోజు రావాలి అంటే. మరి ఒక సంవత్సరం రావాలంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, చెప్పండి, చదువుకున్న పిల్లలు ఉన్నారుగా, సూర్యుని చుట్టూ తిరిగి రావాలి, అప్పుడు ఒక సంవత్సరం వస్తుంది. మరి అయితే ఈ భూమిని తిప్పుతుంది, సూర్యుని తిప్పుతుంది, చంద్రుణ్ణి తిప్పుతుంది, విశ్వంలో ఉంటున్న సమస్త గ్రహాలను తిప్పుతుంది ఎవరు? విశ్వమంతా తిరిగితే కానీ ఒక రోజు రాదు, విశ్వమంతేనే కానీ ఒక సంవత్సరం రాదు. మరి వీటిని తిప్పుతుంది ఎవరు? మనమా? మనం ఏం చేస్తాం? చక్కగా రాత్రి అవుతే బజ్జుంటాం, కానీ భూమి మాత్రం తిరుగుతూనే ఉంటుంది. ఎవరు తిప్పుతున్నారు? ఎవరు నడిపిస్తున్నారు ఈ భూగ్రహాన్ని అంటే యోబు గ్రంథం 37వ అధ్యాయము 72వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 72వ వచనాన్ని చదివి సహాయం చేస్తారా? యోబు గ్రంథం తీసారా? 70. ఒక్క నిమిషం నేను చూస్తాను. 37వ అధ్యాయమేనా? చదవండి అంకుల్. పన్నెండవ వచనం చదువుదాం అంకుల్. 12వ వచనం చదవండి. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద. అంటే ఆయన వలన నడిపింపబడినవై అంటే ఎవరు నడిపిస్తున్నారు? ఈ భూగ్రహాన్ని ఎవరు నడుపుతున్నారంటమ్మా? భూగ్రహాన్ని ఎవరు నడుపుతున్నారంటే దేవాతి దేవుడే నడిపిస్తున్నాడు. ఈ విశ్వంలో ఉంటున్న ప్రతి గ్రహాన్ని తిప్పుతుంది ఆయనే, విశ్వాన్ని తిప్పుతుంది కూడా ఆయనే. ఎవరు లేకుండా, ఎవరి సహాయం లేకుండా తిరుగుతుందా భూమి? నడుస్తాయా ఇవన్నీ? రోడ్ల మీద వాహనాలు వెళ్తూ ఉంటాయి కదా, అలా వాహనాలు వెళ్తున్నప్పుడు ఆ వాహనంలో డ్రైవర్ ఉన్నారా అండి అంటామా మనం? ఎందుకనో? డ్రైవర్ లేకపోతే వాహనం ఎలా నడుస్తుంది? ఒక మనిషి తయారు చేసినటువంటి ఒక చిన్న వాహనమే డ్రైవర్ లేకపోతే నడవట్లేదే, మరి ఈ మహావిశ్వాన్ని ఎవరు నడిపించకుండా ఎలా నడుస్తుంది? కాలములను, సమయములను దేవుడే కలుగజేసి ఆ కాలాన్ని తిప్పుతుంది కూడా ఆయనే కలుగజేశాడంటానికి కూడా ఒక ఆధారం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము, నేను త్వరగానే ముగించేస్తాను. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం. ఈ సంవత్సరంలో చాలా ప్రసంగాలు వినేసాం, ఎన్నో గంటలు ఎన్నో ప్రసంగాలు విన్నాం, కానీ మన బ్రతుకుల్ని ఎంతవరకు మార్చుకున్నాం? కనుక ఈ రాత్రికాల సమయంలో చెప్పబడుతున్నటువంటి మాటల మీద దృష్టిని ఉంచాలని కోరుకుంటున్నాను. 1వ అధ్యాయము 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను
కాలములను, ఇది అండర్లైన్ చేసుకోండి. సూర్యుడిని చంద్రుడిని దేవుడు ఎందుకు కలుగజేశాడంటే ఒకవైపు వెలుగునిస్తూ మరొక వైపు ఏం చేయాలి, ఇవి కాలాలను కూడా రప్పించాలి, కాలాలు కూడా రావాలి. అందుకోసమనే సూర్యుడిని చంద్రుడిని దేవుడు కలుగజేసి కాలాన్ని రప్పించి ఆ కాలాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మన కోసం అనేకమైనటువంటి గ్రహాలను తిప్పుతూ ఉన్నాడు ప్రియారా, తిప్పుతూ ఉన్నాడు. మరి తిప్పడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? కొనకట్లేదంట, నిద్రపోవట్లేదంట కదా. ఇశ్రాయేలులను కాపాడువాడు ఏం చేయడు? కునకడు, నిద్రపోడు. ఆయన ఒక్క క్షణం కన్ను అలా మూసినా ఇది తిరుగుతుందా? బండి నడిపే డ్రైవరు నిద్రపోయాడు అనుకోండి, బండి రోడ్డు మీద ఉంటుందా, గుంటలో ఉంటుందా, ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు. మరి అలా డ్రైవర్ కునికి నిద్రపోతే యాక్సిడెంట్లు అయిపోతాయి రోడ్ల మీద కదా. మరి భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ గ్రహాలన్నా ఒకదాంతో ఒకటి కొట్టుకొని యాక్సిడెంట్ అయినాయా? ఎక్కడైనా విన్నారా న్యూస్? లేదు. మరి అంత పర్ఫెక్ట్గా ఎలా తిరుగుతున్నాయి అంటే నడుపుతున్న ఆయన కునకట్లేదు, నిద్రపోవట్లేదు. చూడండి ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి మన దేవుడు. తల్లి అయినా బిడ్డల్ని మర్చిపోతుందేమో నిద్రపోయేటప్పుడు, కానీ మన దేవుడు మాత్రం పిల్లల్ని ఎలా ముద్దాడతారండి. నా బంగారం, నా బుజ్జి, నా కొండ. రాత్రి అయితే ఆ బుజ్జి కొండ ఎక్కడికి పోతాడో తెలియదు, ఏం దారిలో ఏం పోతుంది. ఈ మధ్యకాలంలో మొన్నే చదివా న్యూస్, తల్లిదండ్రి ఇద్దరంట, పిల్లవాడు డెలివరీ అయింది, ఒక 3 నెలలో 2 నెలలో బాబు పుట్టి మధ్యలో వేసుకొని పడుకున్నారంట. మరి ఎలా నిద్రపోయారో ఒళ్ళు తెలియకుండా ఆ తల్లి ఆ బిడ్డ మీద పడిందంట, చచ్చిపోయాడు. ఇదే సందర్భం మనకు బైబిల్ గ్రంథంలో కూడా కనపడుతుంది, సొలొమోను గారి కాలంలో కనపడుతుంది. అది మొన్న రియల్గా ఇక్కడ మన న్యూస్లో కూడా చూశాను అలాంటి సందర్భం. అంటే తల్లి ఏం చేస్తుంది, ఆమె ఉద్దేశపూర్వకంగా చంపలేదు బిడ్డని, అనుకోకుండా ఒళ్ళు తెలియక, మరి పాపం అలసిపోయి నిద్రపోయిందో ఎలా నిద్రపోయిందో తెలియదులే కానీ అలసిపోయి నిద్రపోయింది, బిడ్డ ఉన్నాడన్న సంగతి కూడా మర్చిపోయి. కానీ మన దేవుడు నిద్రపోవటం లేదు, అలసిపోవటం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు క్షేమంగా ఉండాలి, నిన్ను కాపాడాలి. ఇశ్రాయేలును మాత్రమే కాదు ఆయన కాపాడింది అందరినీ, ఆయన బిడ్డలందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఆ దేవుని ప్రేమ మీకు అర్థమవుతుందా? రోజు రావాలి, ఒక రోజు రావాలంటే మనం ఉంటున్న భూమి గంటకి ఎంత వేగంతో తిరగాలో తెలుసా? గంటకి చెప్పేయండి ఎంత వేగం? 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరగాలి ఈ భూమి గంటకి. అంత వేగంతో దేవుడు తిప్పుతుంటే ఒక రోజు గడిచి ఇంకొక రోజు మనకు వస్తుంది. కానీ మనం ఏమంటాం ఎంత ఈజీగా? రేపు కలుద్దాంలే అంటాం, రేపు చూసుకుందాంలే అంటాం ఈజీగా. రేపు అనే మనం మాట్లాడుతున్న ఆ మాట లేదా ఒక రోజు అంత ఈజీగా రావట్లేదు. దేవుడు ఎంతో కష్టపడితేనే మన జీవితాల్లో ఒక రోజు అనేది వస్తుంది ప్రియులారా. ఎంతవరకు మనం గమనిస్తున్నాం, ఎంతవరకు దేవుడు ఇస్తున్న ఈ విలువైన కాలాన్ని విలువగా కాపాడుకుంటున్నాం ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. అయితే ఈ కాలాన్ని ఇస్తుంది దేవుడే అని మనం ఇప్పటిదాకా ఆలోచించాం. ఎందుకు ఇస్తున్నాడు ఈ కాలాన్ని అది కూడా ఆలోచించాలి కదా. సమయాలని, నెలలను, సంవత్సరాలను దేవుడే ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యములు 17:26. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తనను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున ఏర్పరచను. చాలు. అక్కడ ఏముందంటే దేవుడంట మనిషిని కలుగజేసి ఒక కాలాన్ని నిర్ణయించాడంట. అక్కడ మనకు కనిపిస్తుంది కదా నిర్ణయ కాలము అని. ఎందుకు కలుగు చేసావయ్యా మనిషిని అంటే, వారు ఒకవేళ నన్ను వెతుకులాడి కనుగొందురేమో అంటే, దేవుడు మనిషిని పుట్టించి మనిషి జీవితంలో ఒక ఆయుష్ కాలాన్ని, ఒక సమయాన్ని నిర్ణయించి ఇచ్చింది. ఎందుకు అంటే ఆయన్ని వెతుకుతామని. ఎప్పుడు వెతకాలి దేవుణ్ణి? మనకు తెలిసిన మాట సామెతల గ్రంథంలో ఉంటుంది, చెప్పేయండి. యెహోవా దొరుకు కాలమందు వెతకాలి. మనకి ఇష్టం వచ్చినప్పుడు వెతికితే దొరకడు. మరలా చాలామంది దేవుడు పిలుస్తున్నప్పుడు రారు,
దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోరు. దేవుడు సమయాన్ని ఇస్తున్నప్పుడు దాని విలువ గ్రహించరు. వారికి కష్టకాలం వస్తుంది, వారికి అవసరం వస్తుంది, వారికి మనుషుల వలన ఎవరి వలన సహాయం కలుగదన్న ఆ ఆలోచన వస్తుంది. అప్పుడేం చేస్తారు తెలుసా? దేవా నిన్ను వెతుకుతున్నానయ్యా, ఉన్నావా, అసలు ఉన్నావా, కనిపించట్లేదు ఏందయ్యా అంటే ఆయన అంటాడు, బిడ్డా నేను ఉన్నాను, నీకు కనిపించను, ఎందుకో తెలుసా, నేను పిలిచినప్పుడు నువ్వు పౌరుషం. మనకు అవసరాల కొరకు మన దేవుడిని వాడుకొని వదిలిపెట్టేస్తుంటే దేవుడు అంతామాయకుడా? చాలామంది చూడండి ఈ రోజుల్లో దేవుడిని ఎందుకు నమ్ముతారు? అవసరాల కోసం. అనారోగ్య సమస్యలు వచ్చినాయి అనుకోండి, దేవుడు కావాలి. అప్పుల బాధలు ఎక్కువైపోయినాయి అనుకోండి, దేవుడు కావాలి. ఈ లోకంలో మనకు చిన్న చిన్న అక్కర్తలు అవసరతల కోసం కాదు మనం దేవుడిని నమ్మాల్సింది. ఈ లోకపరంగా ఎవరైనా తీరుస్తారు. అనారోగ్యం వచ్చింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు నయం చేస్తారా? చేస్తారు. ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనుకోండి, ఎవరో పెద్ద మనసున్న వాళ్ళు ఎవరో ఒకరు ఆదుకోకపోతారా? లోక సంబంధమైనటువంటి అవసరాలు అనగా శరీర సంబంధమైనటువంటి అవసరాలు తీర్చడానికి లోక సంబంధమైన మనుషులు సరిపోతారు, దేవునితో పని లేదు. అలా అనుకుంటే మనకంటే ఎక్కువగా మేలులు ఎవరికి జరుగుతున్నాయి? మనకంటే మేలు అన్నిటికీ ఎక్కువ జరుగుతున్నాయి. అవునా? మీ అందరికీ తెలుసు. ఎవరు? అంబానీ తెలుసు కదా మీ అందరికీ. అంబానీ గారు ఎవరిని నమ్మాడేంటి? క్రైస్తవుడా? మరి ప్రపంచ ధనవంతుల్లోని ఒక ధనవంతుడికి ఎలా ఉన్నాడు? లోక సంబంధమైన వాటి కోసం దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా నమ్మకూడదు ప్రియులారా. దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలి అంటే ఆయన మనల్ని ఈ లోకంలో పుట్టించాడు, ఆయన మన ఆత్మలకు తండ్రి, ఆయనే మనకు సమయాన్ని ఇచ్చాడు, ఆయనే మనకి కాలాన్ని ఇచ్చాడు. ఆయన్ని మరచిపోయి ఆయనకు దూరం అయిపోయి లోకంలో పాపంలో బ్రతుకుతూ నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా మనల్ని కాపాడుకోవడానికి ఆయన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి మన కోసం శరీరధారిగా పంపించాడు. అదే మొన్న మనం చేసుకున్నాం క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి దీనుడుగా దాసుడుగా మన కోసం వచ్చాడు. మనల్ని రాజులు చేయడానికి ఆయన దాసుడయ్యాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఏ పాపము లేని ఆయన ఎంతో ప్రేమించే ఆయన ప్రియకుమారుని పాపాత్ములమైన మన కొరకు పంపించాడంటే ఇంతకంటే ఏం కావాలండి? దేవుని ప్రేమకు రుజువు. ఎంత ప్రేమించాడు దేవుడు. నిజంగా దేవుని ప్రేమను వర్ణించాలంటే ఏ భాష సరిపోదు, రాయడానికి ఏ పుస్తకం సరిపోదు. అందుకే యోహాను గారు ఏమన్నారు? దేవుడు లోకమును ఎంతో, అంతే, భాష లేదు ఇక దేవుణ్ణి వర్ణించడానికి, ఆయన ప్రేమని వర్ణించడానికి. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కోసం చేసిన ఆ త్యాగాన్ని వర్ణించడానికి కూడా మాటలు లేవు ప్రియులారా, లేవు. మంచివారి కొరకు ఒకరు చనిపోవడమే అరుదే, అటువంటిది పాపులమైన మన కొరకు ఏ పాపము చేయని ప్రభువు ఆ పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి అంటే మన కోసం త్యాగం చేసి. చూడండి, ఎవరైనా ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు తక్కువ స్థాయికి రావడానికి ఇష్టపడతారా? తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఇష్టపడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నతమైన స్థాయి కాదు, ఉన్నతమైన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన ఆ ప్రభువు సింహాసనాన్ని త్యాగం చేసేసాడండి. శరీరధారిగా మట్టి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి మన కోసం వచ్చాడు. వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆయన ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు. ఎంతకంటే గొప్ప త్యాగమూర్తి ఎవరు ఉంటారండి ఈ లోకంలో? ప్రాణాన్ని సైతం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారండి? ఎంత ప్రేమించానంటే నేను, నా ప్రేమకు మాటలు లేవు, ఇదిగో చేతల్లో చూపిస్తున్నాను చూడండి అని ఆ కలువరి సిలువలో ఏమైపోయాడు? ఆయన బలైపోయాడు. కొంతమంది ప్రేమలు మాటలకే పరిమితం అవుతాయి, కానీ కొంతమంది మనిషి ప్రేమ మాటలకు పరిమితం అవుతుందిలేండి. ఒక దేవుని ప్రేమ మాత్రమే చేతల్లో చూపించాడు. ఆయన పరలోకంలో కూర్చొని ఐ లవ్ యూ అని చెప్పలేదు, ఈ భూలోకానికి వచ్చి ఇంత ప్రేమించాను అని చూపించాడు మన మీద. అంటే ఇది క్రిస్మస్ మెసేజ్ కూడా అనుకోవచ్చు, ఎందుకంటే మన క్రిస్మస్ ముందు మనం మాట్లాడుకోలేదు కాబట్టి, మనకి క్లాస్ జరగలేదు కాబట్టి. అవునా? ఇంత ప్రేమిస్తున్న దేవుడు, మనకి ఇన్ని అవకాశాలు ఇన్ని సమయాలు ఇస్తున్న దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? అసలు దేవుడు మనకి కాలాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన్ని మనం వెతకాలి, ఆయన్ని మనం తండ్రిగా ఘనపరచాలి. మీరు నా పిల్లలైతే నాకు రావాల్సిన ఘనత ఎక్కడ అంటున్నాడు దేవుడు. ఏం కోరుకుంటున్నాడు? వెండి బంగారాలు కాదు మన నుంచి ఆయన కోరుకుంటుంది, లేదా మొదట పూసిన పువ్వు, మొదట వచ్చిన కాయ, మొదట పెట్టిన కోడిగుడ్డు, ఇవి కాదు దేవుడు కోరుకుంటుంది మన నుండి. ఏం కోరుకుంటున్నాడు? మీరు నన్ను వెతకాలి, అంతే కదా. తల్లి మనందరికీ తెలిసి ఎగ్జాంపుల్, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చే సమయానికి కనిపించకుండా దాక్కుంటుంది ఒక తలుపు చాటున. ఎందుకని? ఆమెకి ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇంటికి ఇప్పుడు ఆ బాబు ఇంటికి రాగానే
మా అమ్మ ఎక్కడుందని వెతకకుండా డైరెక్ట్గా వంటగదిలోకి వెళ్ళిపోయి భోజనం పెట్టుకొని తినేసేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది ఆ తల్లికి? తలుపు చాటు నుంచో చూస్తూ ఉంటుంది, నా బిడ్డ నన్ను వెతుకుతాడా లేదా, నా గురించి ఆలోచిస్తాడా లేదా, మమ్మ ఎక్కడికి వెళ్ళింది, మమ్మ ఎక్కడుందని వెతుకుతాడా లేదా అని తల్లి ఆలోచన. ఇప్పుడు వాడి ఇంటికి వచ్చి అమ్మ ఎక్కడున్నావు అని వెతుకుతుంటే తలుపు చాటు నుండి మురిసిపోతూ ఉంటుంది కదా, నేను లేకపోతే నా బిడ్డ ఒక్క క్షణం కూడా ఉండలేడు. తల్లులుగా మనందరికి ఎక్స్పీరియన్సే. మన పిల్లలు మనల్ని ప్రేమించాలని, మన గురించి ఆలోచించాలని, మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నామో వాళ్ళు కూడా మనల్ని అంతగా ప్రేమించాలని మనం అనుకుంటాం. మరి దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మరి మనం దేవుణ్ణి కొంతైనా ప్రేమిస్తున్నామా? కేవలం మాటలకే పరిమితం అయిపోయిందా మన ప్రేమ? దేవుని ప్రేమ మాటలకు పరిమితం అవ్వలేదు, కానీ మనుషులుగా మన ప్రేమ మాత్రం మాటలకే పాటలకే పరిమితం అయిపోయింది. ఎంత ప్రేమించేదా యేసు రాజా పాడతాం కదా, నిజంగా ప్రేమిస్తున్నామా? నా వెండి నా బంగారం నాకున్నవన్నీ నీకేనయ్యా అంటాం, కానీ వేస్తామా? నాకున్న సమస్తము కానుకలు వేసేటప్పుడు పాడే పాటలు ఉంటాయి కదమ్మా, కొన్ని పాటలు చెప్పండి. శ్రేష్ఠ భాగము, దశమ భాగము, అన్ని భాగాలు నీకేనయ్యా అంటాము. మళ్ళీ కానుకలు పెట్లు వేసినప్పుడు మాత్రం టింగుని సౌండ్ వినబడిద్ది. జేబులో మొత్తం వెతుకుతాం ఎక్కడ చిల్లర తగులుతుందా అని. చూడండి ఎంత బాధాకరమైన విషయము. మనం షాపింగ్కి వెళ్ళామనుకోండి, అక్కడంట 500 నోటు చాలా చిన్నదిగా కనిపిస్తుందంట, కానీ చర్చిలో కానుకేయడానికి వచ్చినప్పుడు ఆ 500 రూపాయల నోటు చాలా పెద్దగా కనిపిస్తుందంట. అమ్మో 500 వేయాలా దేవునికి? ఏం చేసుకుంటాడు ఆ పాస్టర్ గారు, ఏం చేసుకుంటాడు దేవుడు అని అక్కడ మాత్రం వెతుకుతాం అన్నమాట చిల్లర కోసం. ఎంత గొప్ప భక్తులమో మనం. ఆలోచించాలి పిల్లరా, మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుడు ఇస్తున్న సమయానికి నువ్వు ఏం వెలకట్టగలవు? దేవుడు నీ జీవితంలో పొడిగిస్తున్న ఆయుష్ కాలానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలవు అయింది. ఆలోచించండి. ఈ సమయం మనకుంది, కానీ మనకంటే మంచివారు, గొప్పవారు, యోగ్యులు ఈ సమయంలో లేరు. కరోనా సమయంలో ఎంతోమంది వెళ్ళిపోయారు, కానీ మనమే ఎందుకున్నాం? మనం ఏదో గొప్పవారమనా, మనం మంచి వాళ్ళమనా? ఎందుకున్నాం? దేవుని మహా కృప, ఇంకా మనం మారతామని ఒక చిన్న ఆశ మనల్ని బ్రతికిస్తూ ఉంది ప్రియులారా, మనల్ని బ్రతికిస్తూ ఉంది. అయితే దేవుడు ఒకప్పుడు మనిషికి ఇచ్చిన ఆయుష్కాలం ఎంత చెప్పండి? ప్రారంభంలో దేవుడు మనిషికి ఇచ్చిన ఆయుష్కాలం ఎంత? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాల నుండి ఏమవుతుంది? కాలం తరిగిపోతూ వస్తుందా? ప్రారంభంలో దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడో ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 39వ కీర్తన 4-5 వచనాలు. కీర్తనల గ్రంథం 39వ కీర్తన 4-5 వచనాలు చూద్దాం ప్రియులారా. కొంచెం గట్టిగా చదవనమ్మా. యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని మా ఆయుష్కాలము లేనట్టే ఉంది. చాలు. ఇక్కడ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నా ఆయుష్కాలము ఎంత గొప్పదో తెలుసుకోవాలనుకోవట్లా, ఎంత అల్పమైనదో తెలుసుకోవాలనుకుంటున్నాను. అయితే నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఎంత చేసేసావంట? బెత్తడంతగా చేసేసావు. అమ్మా ఎంత చేశారంట? బెత్తడంత. ప్రారంభంలో మన పెద్దవాళ్ళు వాళ్ళ కొలతలు ఎలా ఉండేవి తెలుసా? ఇప్పట్లాగా మీటరు సెంటీమీటర్ ఇలా కొలిసేవాళ్ళు కాదు. అప్పుడు వాళ్ళ కొలతలు ఎలా ఉండేయంటే బారెడు, అవునా? బారెడు తర్వాత ఇంకేంటి కొలత? మోరెడు. రాయలకు బాగా తెలుసు అనుకుంటా. మోరెడు తర్వాత జానెడు తర్వాత బెత్తెడు. అంటే ఇప్పుడు మన ఆయుష్కాలాన్ని ఎంత చేశాడంట దేవుడు? బారెడు అంటే మెతుషెల గారిని అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఎక్కువ కాలం బతికింది ఎవరు? మెతుషెల గారు. ఎంత కాలం బ్రతికారు? 969 సంవత్సరాలు బ్రతికాడు ఆయన బార్ అనుకుంటే. ఆ తర్వాత నోవాహు గారి కాలానికి వచ్చేసరికి ఎంత అయిపోయిందంటే ఆయుష్కాలం 120 సంవత్సరాలు. అంటే 120 ఎంత అనొచ్చు మనం? 3 అనొచ్చా? అనొచ్చు. తర్వాత మోషే గారు ప్రార్థన చేస్తూ ఏమన్నారు? మా ఆయుష్కాలము 70 లేదా 80 సంవత్సరాలు. ఈ 70 లేదా 80 సంవత్సరాలు అంటే ఎంత?
ఇప్పుడు యాకోబు గారు పత్రిక వచ్చేసరికి ఏమన్నారు, మళ్ళీ దేవుడు మీ ఆయుష్కాలము ఆవిరి వంటి ఆయుష్కాలం మీది, మీ సమయం చాలా కొంచెం, అంటే ఇప్పుడు ఎంత బెత్తడంత అంతకు వచ్చేసిందంట మన ఆయుష్కాలం. ఎందుకో ఒకప్పుడు 1000 సంవత్సరాల పరిమితి ఉన్నటువంటి మనిషి క్రమక్రమంగా ఎందుకని ఆయుష్కాలం తగ్గిపోతూ వస్తుంది? ఎందుకు తగ్గిపోతూ వస్తుందంటే మనుషులు చేస్తున్న పాపాలు పెరిగిపోతున్నాయి కనుక. మనిషి పాపాలు పెరిగిపోతున్న కొలది మనిషి ఆయుష్కాలం ఏమైపోయింది? తగ్గిపోతూ వచ్చింది. ఒకప్పుడు పాతకాలంలో ఎవరిలో ఒకరిలో ఒక పాపమే ఉండేది. ఒకళ్ళు తాగుడు వ్యసనం ఉంటే ఇంకొకళ్ళు వ్యభిచార వ్యసనం, ఇంకొకళ్ళు నరహత్య, అలా కనిపించాయి. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క పాపం అనేది మనకు కనిపించాయి. కానీ ఈరోజు ఒకళ్ళలోనే అన్ని పాపాలు ఉంటున్నాయి. వాడే వ్యభిచారం చేస్తాడు, వాడే తాగుతాడు, వాడే నరహత్య చేస్తాడు. ఎందుకంటే పాపాలు రోజు రోజుకి ఏమైపోతున్నాయి? పెరిగిపోతున్నాయి. కనుకనే దేవుడు ఆయుష్కాలాన్ని కూడా ఏం చేశాడు? తగ్గించాడు. ఒకప్పుడు 100 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. 100 సంవత్సరాలు కూడా చాలా బలంగా ఉండేవాళ్ళు. అందుకే ఏమనేవాళ్ళు అంటే 60 ఏళ్ళు వచ్చినా ఈయన 20 ఏళ్ల వాళ్ళలాగే ఉన్నాడు, చాలా బలంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడేమవుతుంది? 20 ఏళ్లలో 60 ఏళ్ళు. ఇప్పుడు నడవడానికి ఓపిక ఉండదు, పని చేయడానికి ఓపిక ఉండదు. ఇలా కొద్దిసేపు నుంచొని మాట్లాడాలంటే ఆయాసము, రొప్పు. ఏంటి కారణం? అదే మనిషి చేస్తున్నటువంటి పాపం. ఆ పాపం వల్లనే దేవుడు ఆయుష్కాలాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. ప్రియులారా, తరిగిపోతుంది మన ఆయుష్కాలం. అందుకే యోబు గ్రంథంలో యోబు గారని ఒక మంచి మాటను చూద్దాం. యోబు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. నా దినములు నేతగాని నాడి కంటెను వడిగా గతించుచున్నవి, అవి క్షయమైపోవచ్చున్నవి. చూసారా? నేతగాని నాడి వలన నాడి కంటే వడిగా గతించిపోతుంది నా ఆయుష్కాలం. స్పీడప్ అయిపోతుంది. ఇంకో వచనాన్ని కూడా చూద్దాం. అదే యోబు గ్రంథం 9వ అధ్యాయం 25, 26 వచనాలను చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథం 9వ అధ్యాయము 25, 26 వచనాలు. మరలా ఒకసారి చదవమ్మా. పోవాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమము లేకయే అవి గతించిపోవచ్చున్నవి, అవి జరిగిపోవును. త్వరపడిపోవును అంటున్నాడు. యోబు గారు ఏమంటున్నారు? నా దినాలయ్యా ఎంత స్పీడ్గా తిరిగిపోతున్నాయి అయ్యా. మనం కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటాం, అప్పుడే 30 ఏళ్ళు వచ్చేసినాయా నాకు అంటాం కదా. అరే మొన్న మా బాల్యం మర్చిపోలేకపోతున్నాం. 30 ఏళ్ళు వచ్చినాయి అప్పుడే నాకు, 40 ఏళ్ళు వచ్చినాయి అప్పుడే నాకు అంటూ ఉంటాం కదా మనం. అలాగే త్వరగా చూడండి, నిజమే కదా. 2025 మొన్న వచ్చినట్టుంది, అప్పుడే 2026 వచ్చేస్తుంది 4 రోజుల్లో. అసలు గతించినట్లే లేదు కాలం. ఎంత స్పీడ్గా ఎంత త్వరగా తిరిగిపోతుందో చూడండి. కారణం ఏంటంటే దేవుడు త్వరగా తిప్పేస్తున్నాడంట. యోబు గారు అంటున్నారు, ఎంత త్వరగా కరిగిపోతుందయ్యా కాలం, ఎంత త్వరగా తరిగిపోతుందయ్యా నా ఆయుష్కాలం అని యోబు గారు మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? సంవత్సరాలు దొర్లిపోతున్నాయి, కానీ మన బ్రతుకులు మాత్రం ఏమాత్రం మారట్లేదు. ప్రియులారా, మారట్లేదు. అందుకే దేవుడు మన ఆయుష్కాలం ఎంత త్వరగా తీరిపోతుందో, లేదా మరణానికి మనం ఎంత దగ్గర అవుతున్నామో తెలియజేయడానికి మన శరీరంలో కొన్ని సూచనలు కూడా పెట్టాడు దేవుడు. అవునా? మనం మరణానికి దగ్గర అయ్యే కొలది, లేదా మన ఆయుష్కాలం పెరిగే కొలది మన శరీరం మనకు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటుంది. గమనించారో లేదో? వర్షం వచ్చేటప్పుడు వర్షానికి కొన్ని సూచనలు ఉంటాయి కదా. వర్షం వస్తుంది అంటానికి సూచనలు కనిపిస్తాయా మనకి? ఏం సూచనలు కనిపిస్తాయి? మబ్బు పట్టు ఉంటుంది, చల్లగాలి వస్తూ ఉంటుంది, చీకటిగా ఉంటుంది. ఈ సూచనలన్నీ చూసి మనం ఏమనుకుంటాము? వర్షం వచ్చేస్తుందని బయట ఉన్న వస్తువులన్నీ కూడా లోపలికి, ఆడవాళ్ళు అయితే బట్టలు ఆరేస్తారు కనుక బట్టలు తెచ్చేసుకుంటారు. ఇంకేమైతే ఉన్నాయో తడిచిపోకుండా ఉండాలని వస్తువులను ఇళ్లలోకి సర్దుకుంటాం. ఆకాశం ఇస్తున్న సూచన బట్టి వర్షం వస్తుందని అర్థం చేసుకుంటున్నావు. మరి నీ శరీరం కూడా సూచనలు ఇస్తుంది. ఏంటా సూచనలు? నల్లగా ఉండే జుట్లో అప్పటి వరకు తెల్లగా వస్తాయి. ఏంటి అయ్యి? తెల్ల వెంట్రుకలు. ఇప్పుడు వాటిని ఎందుకు దేవుడు పెట్టాడు? వాటిని చూసినప్పుడు మనం ఏం ఆలోచించాలి అంటే, ఏ కలర్ హెయిర్ డ్రై వేసి కవర్ చేద్దామని ఆలోచిస్తాం మనం. కానీ దేవుడు ఎందుకు పెట్టాడు? సిగ్నల్, జాగ్రత్త, టైం దగ్గరికి వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి అని దాని అర్థం.
పాలు గారుతూ ఉంటాయి, అవునా? మొహం అంతా కూడా చాలా బ్రైట్గా పాలు గారుతున్న బుగ్గలతో, ఆ గువ్వ కళ్ళతో ఎంత అందంగా ఉండే మొహం అంతా కూడా సంవత్సరం గడిచే కొద్ది ఏమైపోద్ది? మొహం ముడతలు పడిపోద్ది. 16 ఏళ్లలో ఉన్న అందం 60లో ఉండదు కదా. అప్పుడు ఫోటో ఇప్పుడు ఫోటో పక్కన పెడితే గుర్తుపట్టలేరు కొంతమంది వయసు అయిపోయిన వాళ్ళు వాళ్ళ వయసులో ఉన్నప్పుడు ఫోటోలు చూపిస్తూ ఉంటారు. వీళ్ళు మీరేనా అని అడుగుతారు కొంతమంది. నేనే అని చెప్పాలి, ఎందుకంటే అంత గుర్తుపట్టలేనంతగా మారిపోయింది శరీరం. కారణం ఏంటంటే నీకు సిగ్నల్ ఇస్తుంది, జాగ్రత్త, సిద్ధంగా ఉన్నావా? దేవుడిచ్చిన ఆయుష్కాలం అయిపోతుంది, తరిగిపోతుంది. ఏంటి నీ మార్పు? ఏం చేస్తున్నావు దేవుని కోసం? దేవుడు నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు కదా, ఎందుకు? ఆయన్ని వెతకాలని, ఆయన నీ కోసం ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయాలని. ఒకవైపు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకుంటూ ఒకవైపు దేవుడిచ్చిన సత్క్రియలను కూడా మనం ఏం చేయాలి? కొనసాగించాలి. దేవునికి ఇష్టమైన కార్యాలను మనం చేయాలి. ఆయన కోసం పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతూ, ఆయన మనల్ని ప్రేమించిచ్చిన పరిశుద్ధ లేఖనాలను నేర్చుకుంటూ, ఆ లేఖనాల్లో దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో, ఎలా బ్రతకమని చెప్పాడో ఆ కార్యాలన్నిటినీ కూడా మనం చేస్తూ మన మరణానికి మనం సిద్ధపడాలని, ఇక్కడే ఉండిపోవాలని కాదు ప్రియులారా. దేవుడు మనిషిని పుట్టించింది. చూడండి, భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది పుట్టారు. మహానుభావులు, మహనీయులు పుట్టారు, కారణ జన్ములు పుట్టారు, మంచి వాళ్ళు పుట్టారు, చెడ్డవాళ్ళు పుట్టారు, భక్తులు పుట్టారు, భక్తిహీనులు పుట్టారు. కానీ ఎవరైనా ఉన్నారా? శాశ్వతంగా లేరు. ఎందుకంటే దేవుడు ఒక పరిమితి కలిగినటువంటి సమయాన్ని, ఆయుష్కాలాన్ని మనిషికి ఇచ్చాడు. నీ ఆయుష్కాలం తరిగిపోతుంది. నువ్వు ఆలోచించకపోయినా, నువ్వు అవునన్నా కాదన్నా తరిగిపోతూనే ఉంది. చూడండి, మీరు బ్యాంక్ అకౌంట్లో 1,00,000 రూపాయలు వేశారనుకోండి, జమ చేశారు, రోజుకు 2,000 తీసుకుంటూ ఉండండి. అమౌంట్ అలాగే ఉంటుందా? తరిగిపోదు. ఎందుకంటే వాడేసుకుంటున్నాం కదా. అలాగే దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని మనం వాడుకుంటున్నాం, సమయాన్ని మనం వినియోగించుకుంటున్నాం. తరిగిపోదా? చాలామంది అంటారు, మా అబ్బాయికి వయసు పెరుగుతుందండి, లేదా నాకు వయసు పెరుగుతుందండి. వయసు పెరగట్లా, తగ్గిపోతుంది. వయసు ఏమవుతుంది? తరిగిపోతుంది కాలం. మరి దేవుడు నియమించినటువంటి ఆ క్రియలు, ఆ పనులు ఏదో ఉన్నావో అవి నువ్వు నన్ను చేస్తున్నామా? తరిగిపోతుంది కాలం. ఏం ఆలోచిస్తున్నారు? అందుకే మోషే గారు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. 90వ కీర్తనలో, సమయం లేదు కనుక అవసరం లేదు, 90వ కీర్తన 12వ వచనంలో ఏమని రాయబడి ఉంటుంది? దేవా, మా ఆయుష్కాలం ఎంతో తెలియచేయ, మా దినముల పరిమాణం. ఒకసారి చూద్దాం. 90వ కీర్తన 12. మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా ఎవరికి? ఆయనకా మాకా? మోషే గారు నాకు అనట్లేదు, మాకు అంటే మనందరికీ. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములను లెక్కించుట మాకు నేర్పించుము. ఏమంటున్నాడు? ఆయన మరణ దినం గురించి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. అయ్యా, నా దినాలు ఎంత కొద్దివో నాకు తెలియచేయ, నేను జాగ్రత్త పడాలి కదా, నేను సిద్ధపడాలి కదా, నువ్వు నాకు ఇచ్చిన సత్క్రియలను నేను చెయ్యాలి కదా, కనుక నాకు తెలియజేయని వేడుకుంటున్నాడు ఒక మోషే గారు. అయితే ఇప్పుడు కాలాన్ని ఎవరిచ్చారని చెప్పుకున్నాం మనం? దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన కాలాన్ని ఎందుకు ఇచ్చాడని చెప్పుకున్నాం? ఆయన్ని వెతకడానికి, ఆయన కోసం బ్రతకడానికి అని చెప్పుకున్నాం. అయితే ఈ కాలంలో ఎలా బ్రతకాలి? తరిగిపోతున్న ఈ కాలంలో మనం ఎలా బ్రతకాలి అంటే, మనకు ముందున్న భక్తులు బ్రతికారు, వాళ్ళని చూద్దాం, వాళ్ళు ఎలా బ్రతికారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8-9 వచనాలను ఒకసారి చూద్దాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8-9 వచనాలు. చాలా స్లోగా ఉన్నారేంటి? స్పీడ్గా ఎట్లా? చలి ప్రభావమా? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెను ఎరుగక బయలుదేరెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లు వాగ్దాత్త దేశంలో పరవాసులైరి. ఎలా బ్రతికారంట? విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు, ఆయన వారసులుగా పిలువబడినటువంటి ఇస్సాకు, యాకోబు గారు, వీళ్ళందరూ కూడా వారు ఎలా బ్రతికారంట? దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆయుష్కాలంలో
వాగ్దాన దేశంలో పరవాసులుగా బ్రతికారంట. ఒక దేశాన్ని ఇచ్చేశాడు దేవుడు వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడున్నారంట? గుడారాల్లో ఉన్నారంట. ఏమిస్తే గుడారాల్లో ఉన్నారు వాళ్ళు? ఒక దేశాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళంట ఇది మాది కాదు అని వాళ్ళు తలుచుకుంటే బంగారంతో బిల్డింగ్ కట్టుకోవచ్చు, అవునా? అంత ఆస్తిపరులు. కానీ వాళ్ళు ఏం చేశారంట? టెంట్లు వేసుకొని ఉన్నారంట. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఆలోచిస్తే 4 సెంట్లు భూమి మనకుంటే మన ఆలోచన ఎలా ఉంటాయి? ఒక రేంజ్లో ఉంటాయి. ఎంత పెద్ద బిల్డింగ్ వేయాలి ఈ 4 సెంట్లలో, నేను ఎంత ఆలోచిస్తామో మనము. 4 సెంట్లు స్థలం ఉంటేనే మనం ఎంత ఆలోచిస్తున్నామే. ఒక దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేశారంట? ఇది మాది కాదు, ఈ లోకంలో మేము యాత్రికులము, పరదేశులము, మా శాశ్వతమైన నివాసము ఒకటి ఉంది, అది దేవుడున్న లోకము. పరలోకమే మా సొంత ఊరు, పరలోకమే మా సొంత నివాసం. అక్కడికి మేము వెళ్ళిపోవాలి కదా, ఇది ఎప్పటికైనా ఖాళీ చేయాల్సిందే కదా అని వాళ్ళు ఏం చేశారంట? గుడారాలు వేసుకొని ఉన్నారంట. వాళ్ళకి అర్థమైందండి దేవుడిచ్చిన ఆయుష్కాలం విలువ. ఇది నాది కాదు అనుకున్నారు. దేని మీద మనసు పెట్టుకోలేదు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే దేవుని మీద ఉండదు మనసు. శరీర సంబంధమైన వాటిని ప్రేమించేవారు ఆత్మ సంబంధమైన వాటిని ప్రేమించలేరు. చూడండి, అందుకే రోమపత్రికలు అనుకుంటా ఉంటుంది, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. వేటి గురించి ఆలోచిస్తున్నాం మనం? ఇంకా ఈ లోకంలో ఉండిపోవాలన్నా, ఈ లోకంలో ఉన్న వాటి మీదైనా ఏది మంత్రం? అది గుర్తుపెట్టుకోండి ప్రియులారా. నువ్వు ఎంత సంపాదించు, ఎంత డబ్బున కూడబెట్టు, ఏది రాదు. ఇది జగమెరిగిన సత్యము. అయినా సరే పదే పదే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే మన మనోనేత్రాలు ఏమవుతున్నాయి? మూసుకుపోతున్నాయి. మీ అందరికీ తెలుసు, జయలలిత గారు మాజీ సీఎం, ఎక్కడ తమిళనాడుకి. ఆవిడ చనిపోయేటప్పుడు చాలా కాలం హాస్పిటల్లోనే ఉన్నారు. ఆవిడ మరణించడానికి ముందు ఆవిడకంట హాస్పిటల్కి వెళ్ళే టయానికి ఆవిడకున్న ఆస్తిపాస్తులు లెక్కేస్తే చాలా వచ్చినాయి. వాటిలో మనందరం స్త్రీలం కాబట్టి మనకు బాగా ఇష్టమైంది ఏంటి? చీరలు కదా. ఆవిడకంట ఎన్ని చీరలు ఉన్నాయో తెలుసా? 11,000 చీరలు ఉన్నాయంట. 11,000 పట్టు చీరలు. ఏది మనం కొనుక్కునే లాంటివి కాదు, అన్ని ప్రీమియం క్వాలిటీ, మంచిగా ఆవిడ కోసం ప్రత్యేకంగా నేసి చేయించిన చీరలు. 11,000 పట్టు చీరలు ఉన్నాయంట ఆవిడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యే టయానికి. చెప్పులు ఎన్ని జాతులు ఉన్నాయో తెలుసా? 700 చెప్పుల జాతులు ఉన్నాయంట. ఆవిడకున్న పొలాలు ఎంతో తెలుసా? 16,000 ఎకరాల పొలాలు ఉన్నాయంట. మా హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు ఎన్ని వేల పట్టు చీరలు తీసుకుని పోయింది? హాస్పిటల్లో నుండి గుంటలోకి వెళ్ళేటప్పుడు ఎన్ని జాతలు చెప్పులు వేసుకుని వెళ్ళింది? ఏం లేదు కదా. 16,000 ఎకరాల పొలాలు ఉన్నాయి. కానీ ఆ 16,000 ఎకరాలన్నీ ఆమెయేనా? 3 ఆమె. అన్ని వేల ఎకరాలున్నా 3 అడుగులు వెడల్పు 6 అడుగులు పొడవు ఉన్న గొయ్యి మాత్రమే ఆవిడకిచ్చారు. ఇంకా అంత. నా తల్లి గర్భంలో నుండి ఎలా వచ్చాను? ఒక యోబు గారే కాదండి, మనందరం కూడా అంతే. దిగంబరులుగా వచ్చాము, దిగంబరులుగా. ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తులు కూడబెట్టినా ఏది కూడా మనము తీసుకొని వెళ్ళలేము. ఆస్తులు కూడబెట్టేది ఎందుకో తెలుసా? మన వెనకాల ఉన్న వాళ్ళు కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి. చూడండి, ఎవరైనా చనిపోగానే ఆ ఇంట్లో వెంటనే ఏం మొదలవుతాయి? దహన సంస్కారాలు అయిపోగానే, ఆ భూస్థాపన కార్యక్రమం అయిపోగానే ప్రతి ఇంట్లో గొడవలేనండి. నీకెంత, నాకెంత, ఇదేగా జరుగుతుంది. అంటే వీళ్ళు కొట్టుకొని రావడం కోసం కూడబెట్టేది ఆస్తులు. ఎందుకంత బాధ? దేవుడిచ్చిన ఆయుష్కాలంలో మనసంతా, సమయాన్నంతా లోక సంబంధమైనవి సంపాదించడానికి వినియోగించి రేపు దేవుని ఎదుట నిలబడినప్పుడు నీ కోసం లేదా నా కోసం ఏం చేశావు అని దేవుడు అడుగుతున్నప్పుడు సమాధానం లేకపోతే ఏంటి ప్రయోజనం? దేవుడు నీకు నాకు ఆయుష్కాలాన్ని ఇచ్చింది, ఆ ఆయుష్కాలాన్ని పొడిగిస్తుంది, ఆ ఆయుష్కాలంలో ఆరోగ్యాన్ని, అవకాశాలను ఇస్తుంది. ఎందుకో తెలుసా? ఈ లోక సంబంధమైనవి సంపాదించుకుంటామని కాదు, లోక సంబంధమైనవి కూడబెట్టుకుంటామని కాదు, ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేస్తామని, ఆయన కోసం పరిశుద్ధంగా బ్రతుకుతామని, ఆయన ఏదైతే బైబిల్ గ్రంథంలో మన కోసం రాసుకున్నాడో దాన్ని అంతటినీ నెరవేర్చి మరలా ఆయనున్న లోకానికి మనం తిరిగి వెళ్తామని దేవుడు ఒక సదుద్దేశంతో, ఒక మంచి తీర్మానంతో, సంకల్పంతో మనిషిని ఈ భూమి మీదకు పంపిస్తే ఈ భూమి మీదకి వచ్చిన మనిషి వచ్చిన పరమార్థం మర్చిపోయాడు.
ఈ లోక సంబంధమైన వాటిలో పడి కొట్టుకుపోతూ చనిపోతే నశించి నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధముగా ఉన్నాడు. తరిగిపోతుంది మన ఆయుష్కాలం. తరిగిపోతున్న ఈ ఆయుష్కాలంలో రాబోతున్న ప్రమాదాన్ని మనం గమనించాలి, గ్రహించుకోవాలి. ఏంటి ఆ ప్రమాదం అంటే యెషయా భక్తుడు చెప్తున్నాడు. చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, నేను ముగించేస్తాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. అందుచేతని పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు ఎందుకు తెరుస్తుంది? చదువమ్మా. ఘనులను సామాన్యులను పాతాళానికి గొప్పవాళ్ళు, చిన్నవాళ్ళు, ధనవంతులు, పేదవాళ్ళని తేడా లేదు. అదంట నోరు అపరిమితముగా తెరిచిపెట్టిందంట. ఎందుకని? ఎక్కువ మంది వచ్చినప్పుడు మరలా సరిపోదు, అందుకే అపరిమితంగా తెరిచిపెట్టేసిందంట. ఎంతమంది వచ్చినా రండి రండి, వెల్కమ్ వెల్కమ్, నా దగ్గర చాలా ప్లేస్ ఉంది, చాలా స్థలం ఉంది. ఎంతమంది వచ్చినా ఇంకా దానికి ఆశ తీరట్లేదంట, తృప్తి కలగట్లేదంట పాతాళానికి. ఎంత గొప్ప ప్రమాదం పొంచి ఉందండి. నువ్వు దేవుని కోసం బ్రతకకుండా, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ఉపయోగించుకోకుండా, దేవుడిస్తున్న సంవత్సరాలను దుర్వినియోగపరుచుకుంటే, ఒకవేళ అనుకోకుండా మరణిస్తే, అనుకోకుండా ఎందుకంటే మరణం చెప్పి రాదు. ఏ సమయం ఏం జరుగుతుందో తెలీదు. ఎప్పుడు మన పోకడ జరుగుతుందో, ఎప్పుడు ప్రభు రాకడ జరుగుతుందో కూడా తెలీదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత జాగ్రత్తగా బ్రతకాలండి. ఇంకా డబ్బు అంటూ, అందం అంటూ, ఐశ్వర్యం అంటూ వాటి వెనకాల పరిగెత్తున్నారా? 2025 సంవత్సరాలు గతించిపోయినాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు వస్తారో తెలియదు. మన ఆయుష్కాలంలో ఎంత ఆయుష్కాలం అయిపోయిందో ఎవరి మటుకు వాళ్ళకి తెలుసు. కొంతమంది 30 ఏళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 40, కొంతమంది 50, కొంతమంది 60 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆయుష్కాలం అయిపోయింది, ఇంకెంతకాలం ఉంటామో తెలియదు. ఉన్న ఈ కొద్ది కాలమైనా ఏం చేస్తున్నావు దేవుని కోసం? ఒకవేళ చనిపోతే పరలోకానికి వెళ్ళే స్థితిలోనే ఉందా నీ ఆత్మీయ జీవితం? దేవుడిస్తున్న సంవత్సరాలని దుర్వినియోగపరుచుకుంటున్నారా? ప్రతి సంవత్సరం వస్తుందండి, ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్కి ముందు 31st నైట్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? తీర్మానాలు చేస్తాం. అవునా? తీర్మానాలు చేస్తాం. తీర్మానాలు ఎంతకాలం నిలబడతాం? 1 లేదా 2 నెలలు. ఆ తర్వాత ఎగిరిపోతాయి. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఎందుకు తీర్మానం తీసుకుంటాను, అందులో నిలబడలేను కనుక అసలు నేను తీర్మానమే చేయను అనుకుంటారు కొంతమంది. అలా ఉండొచ్చా? అసలు నిర్ణయాలే చేసుకోండి, నేను నిర్ణయం చేసుకోకపోతే ఏ బాధ ఉండదు కదా అనుకుంటాం. కానీ ఖచ్చితంగా నిర్ణయాలు చేయాలి ప్రియులారా. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక సమయం ఉండాలని నేను చెప్పట్లేదులే, కానీ 31st నైట్ అనేది అందరూ ఒక చోట కూర్చొని ఆలోచిస్తారు కనుక, అది ఆలోచింపజేసే ఒక ప్రత్యేకమైన సందర్భం కనుక ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోండి ప్రియులారా. దేవునిలో ఎదగాలి. ఈ సంవత్సరం, ఈ రాబోతున్నటువంటి 26వ సంవత్సరంలో చాలామంది కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఏమని తెలుసా? సొంత ఇల్లు కట్టుకోవాలి. ఈ సంవత్సరంలో ఎలాగైనా సరే సొంత ఇల్లు కట్టుకోవాలి. సొంత ఇంటి కోసం కాదు, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. పిల్లకు పెళ్లి చేయాలి, పిల్లోడికి ఉద్యోగం రావాలి. ఇవి కాదు, ఈ ఎదుగుదల కాదు, శరీర సంబంధమైన భౌతికమైన ఎదుగుదలను చూసుకోకండి ప్రియులారా. నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఇప్పటి వరకు బలహీనపడిపోయిందా? 2026వ సంవత్సరంలో నేను బలం తెచ్చుకోవాలి. పోయిన సంవత్సరం చేసిన తప్పులు ఈ సంవత్సరంలో నేను చేయకూడదు. పోయిన సంవత్సరంలో దొర్లిన పొరపాట్లు ఈ సంవత్సరంలో దొరలకూడదు. ఏ కాడికి శరీరం మీదే మీ మనసు పెట్టుకోకండి ప్రియులారా. శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ ఉంది, ఆ ఆత్మ గురించి ఆలోచించండి. ఈ శరీరం మనల్ని మాయ చేస్తుంది. ఇది మట్టిలో కలిసిపోయే శరీరం, ఇది శాశ్వతమైనది కాదు, ఇది అశాశ్వతమైన దేహం. ఈ దేహం మీద మనసు ఉంచుకోకండి. ఎంత అందంగా ఉన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, 6 ప్యాక్ ఉన్నా, 8 ప్యాక్ ఉన్నా, కురూపివైనా, బలవంతుడువైనా, బలహీనుడువైనా, చనిపోయిన తరువాత ఇది నీతో రాదు. దీని లోపల ఉన్న ఆత్మే నువ్వు నేను. దాన్ని కాపాడుకోవాలంటే దేవుడిచ్చిన ఆయుష్కాలంలో దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఆలోచించండి, ఇంకెంతకాలం ఆ బలహీనతతో కొనసాగుతారు? ఇంకెంతకాలం ఇదే భక్తి లేని జీవితాలను కొనసాగిస్తారు? ఆలోచించండి. పౌలు గారు అంతటా ఆయన ఏమంటున్నాడు తెలుసా? తిమోతి గారు రాసిన 2వ పత్రికలో ఉంటుంది, నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకోవాలి. భక్తి జీవితాన్ని ఏం చేయాలి? పౌలు గారు అంతటా ఆయనే కాపాడుకున్నాడంట. ఎప్పుడు కాపాడుకుంటాం? ఏదైనా ప్రమాదం ఉంటేనే కదా. మన ఆత్మీయ జీవితాలని, మన భక్తి జీవితాలని, మన విశ్వాసాన్ని పాడు చేయడానికి, దొంగిలించడానికి అపవాది సాతాను అనబడుతున్న వాడు తిరుగుతున్నాడు గర్జించు సింహం వలె. మన భక్తి జీవితం వాడి చేతిలో చిక్కి మనం బలహీనులమి అయిపోకూడదు ప్రియులారా. కాపాడుకోవాలంటే మంచి తీర్మానం చేయండి, మంచి నిర్ణయం చేయండి. ఎన్నిసార్లు నిర్ణయం చేసినా నేను ఉండలేకపోతున్నానులేండి అందుకే తీసుకొని అంటారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
మంగోలియా రాజు అండి, టైమూర్ అనుకుంటాను ఆయన పేరు. మంగోలియా రాజు ఒకసారి శత్రువులు తరుముతుంటే ఆయన కోటలోనే ఒక గదిలోనికి వెళ్ళి దాక్కున్నాడంట. దాక్కొని ఆయన ఇలా ఆలోచన చేస్తున్నాడంట. నేను ముగించేస్తాను ఇంకా. ఏమనంటే, నేను ఒక యుద్ధ వీరుడినై ఉండి, ఒక దేశానికి రాజునై ఉండి, నేనేంటి పిరికి వాళ్ళగా వచ్చి ఇక్కడ దాక్కున్నాను? ఈ జీవితం నాకు అవసరమా? ఈ పిరికితనంగా జీవించే జీవితం నాకు వద్దు, నేను చనిపోతాను అని తన ఖడ్గాన్ని తీసుకొని ఆత్మహత్య చేసుకోబోతున్నప్పుడు తన కంటికి ఎదురుగా ఆ గోడ మీద ఒక చీమ పాకుతూ కనిపించిందంటండి. ఆ చీమ ఒక గోధుమ గింజను పట్టుకొని వెళ్తుందంట. అది కొంత దూరం వెళ్తుంది, కింద పడిపోతుంది, కొంత దూరం వెళ్తుంది, కింద పడిపోతుంది. ఇలా ఎన్నిసార్లు జరిగిందంటే 69 సార్లు జరిగిందంట. 70వ మాత్రం ఆ గోధుమ గింజను పట్టుకొని వెళ్ళిపోయిందంట. ఇది చూశాడు, కౌంట్ చేశాడంట, ఆయన లెక్కేశాడంట. 69 సార్లు ఒక చిన్న బలహీనమైన జీవే దాని ప్రయత్నాన్ని అది మానుకోలేదు సాధించేంత వరకు. కానీ మనిషి దేవుని పోలిక, దేవుని స్వరూపం. కానీ మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? 1-2 సార్లు ఫెయిల్ అయిపోగానే ఇంకా నేను భక్తి చేయలేనులే, ఇంకా నేను బలహీనులనే, ఇంకా నా వల్ల కాదు, నేను బలహీనరాలనే, ఇంకా నా వల్ల ఏం దేవునికి ఉపయోగం లేదు అనుకోకండి ప్రియులారా. బలహీనతలు అనేవి సహజం ఉంటాయి, కానీ ఆ బలహీనతలు అలాగే పడి ఉంటే మాత్రం అది తప్పే. ప్రయత్నం చేయకపోవడం తప్పు, ప్రయత్నం చేసి ఓడిపోవడం తప్పు కాదు. మరొక మంచి మాట చెప్తాను. ప్రతి గొప్ప విజయానికి ప్రారంభం ఒక చిన్న పనే. ప్రతి గొప్ప విజయానికి ముందు ఒక చిన్న ప్రారంభమే కదా ఉండేది. చిన్న ప్రారంభమే మనకు గొప్ప విజయాలను తీసుకొస్తుంది. వదిలేమో అవసరం లేదు, అయిపోయింది, ముగించేశారు. ఏమ్మా, నిర్ణయం తీసుకుందాం, మంచి నిర్ణయం తీసుకుందాం. ఈ 2026వ సంవత్సరం నేను మళ్ళీ నేను 4 రోజుల తర్వాత రాను కనుక ఇదే న్యూ ఇయర్ ప్రసంగం అనుకోండి, నా ప్రసంగం అనుకోండి. ఇంకా అంకుల్ గారు వాళ్ళు ఇస్తారు, మీకు మంచి మంచి ప్రసంగాలు ఇస్తారు. ఈ 4 రోజుల తర్వాత మీరు 31st నైట్ కూడుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి. అమ్మా, ఈ సంవత్సరంలో నేను ఎంతో కొంత నా భక్తి జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి, ఎంతో కొంత నా ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలి, ఖచ్చితంగా నేను బైబిల్ చదవాలి. బైబిల్ ఖచ్చితంగా చదవండి. మన హృదయం నిండా కూడా దేవుని వాక్యం ఉన్నప్పుడే మనం దేవుని కోసం బ్రతకగలుగుతాం ఎక్కడున్నప్పటికీ. అందుకే దేవుని వాక్యం మీ హృదయంలో నివసింపనీయుడి, వసించనీయుడి అంటాడు కొలసీలకు పత్రిక రాస్తూ పౌలు గారు. సమయం లేదు కనుక చూపించట్లేదు. మన హృదయంలో దేంతో నింపుకోవాలి? మన హృదయాన్ని ఈ యొక్క తీర్మానం తీసుకోండి, నా హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి. అలా నింపుకోవాలంటే ఏం జరగాలి? ముందు ఖాళీ అవ్వాలి, అవునా? ఇప్పుడు ఈ బాటిల్ సమయానికి పెట్టింది చెల్లి, ఈ బాటిల్ నిండా వాటర్ ఉంది, దీంట్లో ఇంకేమైనా నింపొచ్చా? ద్రాక్షరసం వేద్దామా? ఇందులో ఉంటుందా? పొంగిపోద్ది. కారణం ఏంటి? ఇది ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, పూర్తిగా ఉంది, నింపబడి ఉంది కనుక దానిలోకి ఇంకేమి వెళ్ళవు. ఇప్పుడు దాంట్లో ఏదైనా పోయాలంటే ఈ బాటిల్ని ఏం చేయాలి? ఖాళీ చేయాలి, అప్పుడే పోయగలం. ఇప్పటికి మన హృదయాల నిండా ఏమున్నాయి? అబ్బో చాలానే ఉన్నాయి, చెప్పాలంటే చెట్ట తెల్లారిపోద్ది కదా. ఏమేమి ఉన్నాయో ఎవరి మట్టుకు వాళ్ళకి తెలుసు, అవునా? మన హృదయంలో ఏదైతే వ్యర్థత నిండిపోయి ఉందో అవన్నీ కూడా మనం ఏం చేయాలి? తీసివేసుకుంటే అప్పుడు మన హృదయం దేవుని వాక్యముతో నింపబడి ఉంటుంది. హృదయం అంతా వాక్యమే నిండి ఉంటే ఆ వాక్యమే నిన్ను నన్ను నడిపిస్తుంది. దేవుని వాక్యం హృదయంలో ఉన్నవాళ్ళు దేవునికి ఎప్పుడు దగ్గరగానే బ్రతుకుతారు. ఖచ్చితంగా దేవుని వాక్యం చదవండి ప్రియులారా. దేవుని గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం ఎంత? 60 లేదా 70. అంటే మన ఆయుష్కాలానికి సరిపడే అన్ని పుస్తకాలను దేవుడు ఇచ్చాడు. ఎన్ని పుస్తకాలు నేర్చుకున్నారు? కొంతమందికి 40 ఉన్నాయి కదా, 40 పుస్తకాలను నేర్చుకున్నారా? కొంతమందికి 20, 25 పుస్తకాలు వచ్చా? 25 పుస్తకాలు వచ్చా? 50 సంవత్సరాల వాళ్ళకి 50 పుస్తకాలు వచ్చా? ఒకళ్ళ మొహాలు ఒకళ్ళని చూసుకుని నవ్వుకుంటున్నాం. అది దేవుడు ప్రతి ఒక్కరికి బైబిల్ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ప్రతి ఒక్కరికి అవసరం కనుక, ప్రతి ఒక్కరు చదవాలి కనుక. అందరి చేతుల్లో బైబిల్లోనే. ఇంకా ఏ విశ్వాసంలో మనకి స్పెషలిటీ ఉండదు ప్రియులారా. మిగతా విశ్వాసాలు చూడండి, బోధించే వాళ్ళ దగ్గర మాత్రమే ఆ గ్రంథం ఉంటుంది. కానీ ఒక క్రైస్తవ్యంలో మాత్రమే బైబిల్ గ్రంథం అందరికీ ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే అందరికీ అవసరము. అందరూ చదవాలి, అందరూ కూడా దేవుని కోసం బ్రతకాలి. నిజంగా అండి, ఈ మాటలు మన దగ్గర రావడానికి ఎంత కష్టం, ఎంత త్యాగం, ఎంత వారి కుటుంబాలని త్యాగం చేశారో తెలుసా భక్తులు? వారి జీవితాలని, వారి కుటుంబాలని, వారి ఆరోగ్యాలని, వారి ఆయుష్ని ఎంతో ధారపోశారు మన కోసం. మీ అందరికీ తెలుసు పౌలు గారు ఎక్కడుండి రాశారో తెలుసా ఈ మాటలు? ఎక్కడుండి రాశారు? చెరసాలలో 4 గోడల మధ్య ఆయన నలిగిపోతూ రాసిన మాటల్ని మనం ఇంట్లో ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చొని చదువుకోలేకపోతున్నాం అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆలోచించండి. ఎంతో కష్టంతో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క రక్తపు బొట్టండి దేవుడిచ్చిన వాక్యం. ఆ వాక్యం విలువ మనం సత్యవాక్యం వింటున్నాం, మనం కూడా తెలుసుకోపోతే ఎలా?
లోకంలో ఉన్న వాళ్ళకి వాక్యం విలువ తెలియదండి, ఎందుకంటే చెప్పేవారు లేరు కనుక. కానీ ఇక్కడ మీకు దేవుడు మంచి సేవకులను ఇచ్చారు. వాళ్ళు ఏది ఆశించట్లేదు, దేవుని కోసం మీరు బలంగా బ్రతికితే చాలనుకుంటున్నారు. మీ నుంచి ఏది వాళ్ళు ఆశించట్లేదు, వాళ్ళే పెట్టుబడి పెట్టి మరి ఇంకా దేవుని కార్యక్రమాలను ఇక్కడ జరిగిస్తున్నారు. కారణం ఏంటంటే ఈ సత్యవాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నింపాలి. వారి హృదయాల్లో దేవుని వాక్యం భద్రపరుచుకుని వాక్య ప్రకారంగా వారు బ్రతికి వారు దేవుడున్న లోకానికి వెళ్ళాలి, మిమ్మల్ని అందరినీ రక్షించాలనే ఉద్దేశంతోనే ఇన్ని సంవత్సరాలుగా ఈ పరిచర్య జరుగుతూ ఉంది. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. దేవుడిచ్చిన వాక్యాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయకండి, చక్కగా చదవండి. ఈ 2026 సంవత్సరం అయినా నేను ఈ బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేయాలి, ఎలాగైనా సరే నేను దేవుని వాక్యాన్ని పూర్తి చేయాలి. ప్రారంభించండి. మీరు దేవుడు సహాయం చేయడా? మనం ఒక అడుగేస్తే దేవుడు ఏం చేస్తాడు? 4 అడుగులు లేపిస్తాడు. మీరు నిర్ణయం చేయండి. మీ నిర్ణయాన్ని బలపరిచి, నిర్ణయాన్ని స్థిరపరిచి కార్యసిద్ధిని దేవుడే కలుగజేస్తాడు. మీరు ఒక అడుగు మనస్ఫూర్తిగా వేయండి. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ 2025 సంవత్సరం ఉన్నట్లు నా బ్రతుకుండకూడదు. 2026 సంవత్సరం ఖచ్చితంగా నేను దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఎంతో కొంత గడచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగుపరుచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే మీరు నిర్ణయం చేయండి. దేవుడు మీరు చేస్తున్న నిర్ణయాలకి మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. చిన్న మాట ప్రార్థన చేసుకొని సమయాన్ని సేవకులకి ఇద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రాలు నాయన. అవును తండ్రి, మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించారు నాయన. తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తూ మా జీవిత కాలంలో ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నారు. తండ్రి, మేము పాపులుగా పాపములోనే ఉంటే ఎక్కడ నశించి నరకానికి వెళ్ళిపోతామేమోనని ఇంకా మా జీవితాలని ముగించకుండా నాయన పొడిగిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అయితే మీరు ఏ ఉద్దేశంతో అయితే మా జీవితాల్లో నాయన ఇన్ని దినములను ఇన్ని సంవత్సరములను పొడిగిస్తున్నారో తండ్రి మీరు తెలియజేశారు నాయన. విలువైన కాలాన్ని మీరే మాకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే మీకోసం బ్రతకడానికి ఇచ్చారు నాయన. మీకోసం బ్రతకడానికి ఇచ్చిన కాలంలో భక్తులు తండ్రి మీకోసమే బ్రతికారు, మీరున్న లోకానికి చేరుకున్నారు. అలాగే నాయన ఈ కాలం అందుంటున్న మేము కూడా తండ్రి ఈ లోకం మాది కాదనుకొని, ఈ లోకం మీ శాశ్వతంగా ఉండమనుకుని నాయన మీకోసం మేము బ్రతికితే తండ్రి మీరున్న లోకానికి చేరుకోవడానికి మాకు అవకాశం ఉంటుందని తండ్రి మీరు తెలియజేశారు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు మీ పిల్లలు ఆసక్తితో విన్నారు తండ్రి. విన్న వాక్యాన్ని హృదయాల్లో నింపుకొని నాయన వాక్య ప్రకారంగా జీవించడానికి సహాయమును దయచేయండి. కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా విన్న మాటల ప్రకారంగా జీవించడానికి సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయినా మీ బిడ్డలను తండ్రి ఆత్మీయ జీవితంలో, విశ్వాసంలో తండ్రి, రక్షణలో అన్ని విషయాల్లో తండ్రి బిడ్డలను వృద్ధిపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే మీకు దూరంగా ఉంటున్నారో నాయన, ఎంతమంది అయితే మీకు ఆయాసకరంగా బ్రతుకుతున్నారో తండ్రి ఆ బిడ్డలందరినీ కూడా నాయన మీరు మార్చండి నాయన. తండ్రి వారి హృదయాలను ప్రేరేపించండి తండ్రి. మీకోసం బ్రతికే మంచి మనసును వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. విన్న వాక్యాన్ని బట్టి ఎంతమంది బిడ్డలైతే తీర్మానం తీసుకుంటున్నారో వారిని మీరు బలపరచండి, స్థిరపరచండి తండ్రి. మీకోసం ఉన్నతముగా రాబోతున్న 26వ సంవత్సరంలో ఫలించడానికి నాయన, మీలో ఎదగడానికి తండ్రి, మీ కృపను, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలను పొందుకోవడానికి తండ్రి అట్టి కృపను మా సంఘానికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సంఘాన్ని నడిపిస్తున్న సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా. అంకుల్ని బట్టి, విజయకుమార్ అంకుల్ని బట్టి, తండ్రి జోసెఫ్ అంకుల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. 20 కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఇంకా ఈ ప్రాంతంలో ఈ పరిచర్య తండ్రి నూరంతలుగా విస్తరించడానికి సహాయం దయచేయండి నాయన. అనేకమైన ఆత్మలు వచ్చి సత్యవాక్యాన్ని నేర్చుకొని తండ్రి మీకోసం బ్రతికి మీరున్న లోకానికి చేరుకోవడానికి సహాయం దయచేయండి. మీ చిత్తమై మీకు ఇష్టమైతే మా జీవితాల్లో తండ్రి మరొక అవకాశాన్ని ప్రసాదించండి. ఇట్టి రీతిగా మీ పాద సన్నిధిలో కలుసుకొని వాక్యమందు మేము ఆనందించినట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంకుల్ గారికి సమయాన్ని మంచిదండి. చక్కని సందేశం ఇచ్చిన సిస్టర్ బీర్లా గారికి వందనాలు.